మరియు దూలపల్లి కుంపల్లిలో వెలిసిన ఆక్రమణలను రెవెన్యూ అధికారులు మరియు కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. కొంపల్లి దూలపల్లి మధ్య ఉన్న తుమార్ చెరువుపై వెలిసిన అక్రమ కట్టడాలను మరియు చర్మాస్ రోడ్డు ఇరువైపులా ఉన్న ఎఫ్టీఎల్ ల్యాండ్ కబ్జా చేసిన నిర్మాణాలను కూడా కలెక్టర్ ఆదేశాలతో తొలగించారు. గత ప్రభుత్వ హయాంలో చెరువు ఆక్రమణల వలన గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ పాడైందని, ప్రస్తుతం తుమార్ చెరువు పరిసరాలలో మట్టితో నింపి చుట్టూ రేకుల షెడ్లు వేస్తున్నారన్నారు మైనంపల్లి హనుమంతరావు. ఇక దాని వలన రాబోయే వర్షాకాలంలో దూలపల్లి కుంపల్లి రహదారులు మునిగిపోతాయని నిన్న గ్రామస్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేయగానే వారు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారన్నారు. అలాగే మల్లారెడ్డి యూనివర్సిటీ నుండి వ్యర్థ పదార్థాలు రీప్లాంటేషన్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తీసుకొని ఇస్తే ఇప్పుడు మొత్తం తలకాయ నొప్పి మాకైతుంది. పెండింగ్ పెట్టండి అది ప్లీజ్. ఓకే, మంచిది. నమస్తే. ఎంఆర్ఓ గారు కొంచెం మీరు పర్సనల్గా సెయింట్ మార్టిన్స్ కాలేజ్ పక్కకు నాలా కబ్జా అవుతుంటే కాపాడగలిగాం. ఎందుకంటే 5 సంవత్సరాల క్రితం నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చే పరిస్థితి లేకుండే. 1 వీక్ వాటర్ 5 ఫీట్ల వాటర్ మా ఇంటి ముందు ఉన్నది. మొత్తం దూలపల్లి మునిగిపోయే పరిస్థితి. అది ఎట్టకేవలా కాపాడగలిగినాం. అది ఆ నాలా ఈరోజు ఆ నాలా కూడా కంప్లీట్ అయింది కాబట్టి ఈ వర్షాకాలం సేఫ్ సైడ్. మరి అదేవిధంగా ఈ దూలపల్లి చెరువు కూడా గత ప్రభుత్వంలో కూడా కలెక్టర్ గారికి ఎన్నోసార్లు నేను కాల్ చేయడం జరిగింది. మట్టి నింపుతా ఉన్నారు ఎఫ్టీఎల్లో. రేపు దూలపల్లి గ్రామం మునిగిపోయే పరిస్థితి ఉందని చెప్తే కూడా యథావిధిగా నడిచింది. మరి ఈ ప్రభుత్వంలో అవన్నీ నడవాయి అని చెప్పి నేను అందరి బిల్డర్లకు కానీ ఎవరైతే కబ్జాలు చేస్తూ ఉన్నారో వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఇలాంటివన్నీ మానుకోండి. ఎందుకంటే అక్కడనేమో కాలేజ్ నీళ్లు మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఊర్లోకి వస్తుంది. ఇవన్నీ గమనించాల. కాలేజ్ వారికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు దానికి సపరేట్గా ఏం చేస్తారో దాని పరిష్కార మార్గం మీరు తీసుకొస్తే బాగుంటుంది. లేకపోతే వెంటనే అక్కడ కూడా మేము స్టాప్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇది కలెక్టర్ గారికి నిన్న చెప్పగానే వెంటనే ఈరోజు యాక్షన్ తీసుకొని కూలగొట్టడం జరుగుతుంది. మేము ఇంకా నిద్రపోయే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వంలో ఏవైతే ఉన్నాయో, గతంలో ఏవైతే ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తామని చెప్పి కూడా ప్రామిస్ చేస్తూ ఉన్నాను దూలపల్లి ప్రజలకు, ఇక్కడ ప్రజానికానికి అందరికీ కూడా. గుండ్లపోచంపల్లి మరి అదేవిధంగా దూలపల్లి గుండ్లపోచంపల్లి కమిషనర్ కూడా చెప్తా ఉన్నాను, మీరు పర్మిషన్లు ఏవైతే మొత్తం నీళ్ళు వచ్చి మునిగిపోతే అక్కడ 5 ఫ్లోర్లకు పర్మిషన్ ఇస్తూ ఉన్నారు అవి కూడా ఆపాలని చెప్పి కూడా నేను ఇప్పుడే కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. మేము తప్పకుండా ఫాలో అప్ చేస్తాం, మానిటర్ చేస్తాం. సమస్య లేదు. ఇంకా గతంలో ఎలాంటి కబ్జాలు కూడా కాకుండా మేము కాపాడుతామని చెప్పి